హలో ఎవ్రీబడి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ చాప్టర్లోంచి నీట్ పాస్ట్ క్వశ్చన్ పేపర్ మనం సాల్వ్ చేయబోతున్నాం. మనం ఏం చేస్తున్నాము, చాప్టర్ వైజ్ నీట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మనం చేసిన వీడియోస్లో మన క్రైటీరియా ఏంటంటే ఇక్కడ చాప్టర్ ఈజీ చాప్టర్ అయి ఉండాలి, వెయిటేజ్ ఎక్కువ ఉండాలి. సో ఫిజిక్స్లో మనం ఏం చేసామంటే ఈజీ చాప్టర్స్ ఐడెంటిఫై చేసి వాటిల్లోంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈజీ వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్స్. ఇప్పటిదాకా మనం కొన్ని లైవ్ క్లాసెస్లో కానీ అట్లాగే రికార్డెడ్ క్లాసెస్లో కానీ మనం ఏం చేసాము అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ చేసాము, అట్లాగే యాటమ్స్ చేసాము. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లోంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, యాటమ్స్లోంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అట్లాగే న్యూక్లియర్ చేసాము, అందులోంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అట్లాగే సెమీ కండక్టర్స్ చేసాం, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ, అందులోంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. థర్మోడైనమిక్స్ చేసాం, అందులోంచి 2 లేదా 3 క్వశ్చన్స్ వస్తాయి. అట్లాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చేసాం, అందులోంచి కూడా అట్లీస్ట్ 1 క్వశ్చన్ డెఫినెట్గా ఈజీ క్వశ్చనే వస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అట్లాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ చేసాం. ఇట్లా మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క చాప్టర్ చేస్తున్నాం. ఓన్లీ పీవైక్యూస్తో పాటు రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేసి బ్రీఫ్గా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. అంటే కాన్సెప్ట్స్ రివిజన్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇది ఫిజిక్స్లో మీరు బేసిక్ ఫిజిక్స్ కను కొద్దిగా తర్వాత నెక్స్ట్ అంటే మెకానిక్స్లో కొన్ని బేసిక్ చాప్టర్స్ కను మిగతా చాప్టర్స్ అన్నిటికి కూడా ఇది ఒక బ్రిడ్జ్ లాంటి చాప్టర్. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అట్లాగే ఈ చాప్టర్లో నేర్చుకునే కాన్సెప్ట్స్ దీని తర్వాత ప్రతి చాప్టర్లో వస్తూనే ఉంటాయి. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఇందులోంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇండైరెక్ట్ అప్లికేషన్స్ ఆఫ్ దిస్ చాప్టర్ కనీసం ఒక 2-3 ఉంటాయి ఫిజిక్స్లో. అంటే అది దీని ఇంపార్టెన్స్ మీకు అర్థం చేసుకోండి. ఈ చాప్టర్ ఏంటంటే వర్క్, ఎనర్జీ అండ్ పవర్ అన్నమాట. సో వర్క్, ఎనర్జీ అండ్ పవర్ మేబీ మోడర్న్ ఫిజిక్స్ అంత ఈజీ కాదు, ఓకే, కానీ మెకానిక్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇది నేర్చుకుంటే చాలా ప్రాబ్లమ్స్ మనం డిఫరెంట్ చాప్టర్స్లో అవి సాల్వ్ చేయగలుగుతాం ఈజీగా. ఓకే, అట్లనే ఇందులోంచి ఒక 2 లేదా 3 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి ఎగ్జామ్లో, డైరెక్ట్ అప్లికేషన్సే వస్తాయి ఈ చాప్టర్లోంచి. ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే మీకు తెలియాల్సింది వర్క్, బేసిక్ వర్క్ డెఫినేషన్. ఓకే, దాని మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాగే ఇంకొకటి మీకు తెలియాల్సింది ఏంటంటే దీంట్లో 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి వర్క్ ఎనర్జీ థీరం, మనం దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వర్క్ ఎనర్జీ థీరంకి సంబంధించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇంకొకటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. ఇంకొకటి పవర్, పొటెన్షియల్ ఎనర్జీ కొద్దిగా మాట్లాడుకోవాలి. పొటెన్షియల్ ఎనర్జీ, పవర్, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్, ఆ తర్వాత పవర్. సో వీటి మీద నుంచి, పవర్ మీద నుంచి కానీ పవర్ మీద కానీ వర్క్ మీద కానీ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. ఓకే, సో ఈ 4 లేదా 5 కాన్సెప్ట్స్ చదువుకుంటే వీటిల్లోంచి వచ్చే 2 క్వశ్చన్స్ మనం పక్కాగా చేయగలుగుతాం డెఫినెట్గా. కొద్దిగా లెంగ్తీ క్యాల్కులేషన్స్ ఒక్కొక్కసారి రావచ్చు, ఓకే, జనరల్గా అయితే రావు. సో లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ క్వశ్చన్ పేపర్. ఓకే, నీట్ హిస్టరీలోనే టఫ్ కాబట్టి ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్. సో అది కొద్దిగా కష్టంగా ఉంటుంది. అదర్వైజ్ మిగిలిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి. సో ట్రెండ్ కూడా వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా పీవైక్యూస్ చదువుకొని కాన్సెప్ట్స్ రివిజన్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఇందులో మనం ఆన్సర్ చేయగలచ్చు ఎగ్జామ్లో. ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్. లాస్ట్ ఇయర్ వర్క్ ఎనర్జీ పవర్లో వచ్చిన క్వశ్చన్స్ కొద్దిగా టఫ్గానే ఉన్నాయి. ఇది టఫెస్ట్ వర్క్ ఎనర్జీ పవర్లో. ఇంకో క్వశ్చన్ కొంచెం ఈజీగానే ఉంది. ఇదేమంటున్నారు ఈ క్వశ్చన్లో, ఏ బాబ్ ఆఫ్ హెవీ మాస్ m is suspended by a light string of length L. The bob is given a horizontal velocity v0 as shown in the figure. If the string gets slack at some point p, making an angle theta from the horizontal, the ratio of the speed v of the bottom at point p to its initial speed v0 is. సో మనం ఏం చేసామంటే ఇక్కడ ఏమంటున్నారు, ఈ స్ట్రింగ్ ఈ పాయింట్ దగ్గర ఫిక్స్డ్. సో దీని వర్టికల్ సర్కిల్లో తిప్పడానికి ఇక్కడ వెలాసిటీ ఇచ్చాం. ఇక్కడ వెలాసిటీ ఇస్తే వర్టికల్ సర్కిల్లో పోతుంది. ఇక్కడ దాకా పోయిన తర్వాత
దానికి స్పీడ్ తగ్గుతూ ఉంటుంది కదా పైకి పోయే కొద్దీ. సో ఎందుకు తగ్గుతుంది? కైనటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడికి పోయిన తర్వాత స్పీడ్ ఎంతో v ఉంది. అక్కడ స్ట్రింగ్ స్లాక్ అయిందంట. స్ట్రింగ్ పాయింట్ P దగ్గర స్లాక్ అయింది. స్ట్రింగ్ స్లాక్ అవ్వడం అంటే ఏంటి? స్ట్రింగ్ లూజ్ అవ్వడం. అప్పటిదాకా టైట్గా ఉంది, అడిగి పోయిన తర్వాత స్ట్రింగ్ లూజ్ అయింది. లూజ్ అవ్వడం అంటే ఇక్కడ నుంచి ఇట్లా పోయే కొద్దీ దాంట్లో టెన్షన్ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడికి పోయేసరికి టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ 0 అయిపోయింది. సో స్ట్రింగ్ స్లాక్ అవ్వడం అంటే స్ట్రింగ్లో టెన్షన్ 0 అయిపోవడము. సో మనకేం కావాలి ఇప్పుడు? ఈ రేషియో కావాలి, వెలాసిటీస్ రేషియో, వెలాసిటీ ఎట్ P అండ్ వెలాసిటీ ఎట్ ద బాటమ్ మోస్ట్ పాయింట్. ఓకే, బాటమ్ మోస్ట్ పాయింట్ని ఏ అందాం. ఏదో పాయింట్, ఏదో పేరు పెట్టుకోండి పాయింట్కి, దాన్ని ఏ అనండి. ఇప్పుడు ఏ దగ్గర వెలాసిటీకి, P దగ్గర వెలాసిటీకి రేషియో అడుగుతున్నారు మనల్ని. ఏ రేషియో ఏ టర్మ్స్లో కావాలి? తీటా టర్మ్స్లో కావాలి. ఇక్కడ తీటా ఇచ్చారు. ఓకే, సో మనకి దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి చూద్దాం. సో ఇక్కడ మనం 2 ప్రిన్సిపల్స్ వాడబోతున్నాం. ఒకటి ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. వర్క్ ఎనర్జీ పవర్లోంచి క్వశ్చన్ వచ్చింది అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అప్లికేషన్ ఉండొచ్చు మోస్ట్లీ. ఓకే, ఒకటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, ఇంకొకటి సర్కిల్లో సెంట్రిపెటల్ ఫోర్స్ కాన్సెప్ట్. సర్క్యులర్ మోషన్లో సెంట్రిపెటల్ ఫోర్స్. ఈ 2 కాన్సెప్ట్స్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి ప్రాబ్లం. చూద్దాం. సో ఇక్కడ 2 కాన్సెప్ట్స్ యూజ్ చేసి 2 ఈక్వేషన్స్ రాస్తాం. ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి రేషియో V/V0 కనుక్కుంటాం. ఇక్కడ V, ఇక్కడ V, ఇక్కడ V0. సో V/V0, V/V0 రేషియో అనుకుంటాం. సో ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అప్లై చేయాలి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం 1 మినిట్లో. అసలు మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి? మెకానికల్ ఎనర్జీ అంటే సమ్ ఆఫ్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్. మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్డ్ అంటే ఏంటి? మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉండాలి. అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కాన్స్టెంట్ ఉండాలి. కైనెటిక్ ఎనర్జీ తగ్గొచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ పెరగవచ్చు, లేదా కైనెటిక్ ఎనర్జీ పెరగవచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ తగ్గొచ్చు. కానీ ఆ రెండిటి సమ్ కాన్స్టెంట్గా ఉండాలి. ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది? ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది అంటే ఓన్లీ కన్జర్వేటివ్ ఫోర్సెస్ వర్క్ చేసినప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఓన్లీ కన్జర్వేటివ్ ఫోర్సెస్. కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్. కన్జర్వేటివ్ ఫోర్సెస్ మాత్రమే వర్క్ చేసేటప్పుడు మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్ ఉంటుంది. ఆల్ రైట్, ఇప్పుడు కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఏమేంటి? మీకు సిలబస్లో ఉండే కన్జర్వేటివ్ ఫోర్సెస్ జనరల్గా 3. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, రెండోది స్ప్రింగ్ ఫోర్స్, మూడోది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే వర్క్ చేస్తుంది. అసలు దాని మీద ఏమేమి ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి? టెన్షన్ ఉంటుంది, mg ఉంటుంది. కానీ టెన్షన్ ఎప్పుడు అలాంగ్ ద రేడియస్ ఉంటుంది, mg వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉంటుంది. టెన్షన్ ఎప్పుడు అలాంగ్ ద రేడియస్ ఉంటుంది, mg వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉంటుంది. సో టెన్షన్ అలాంగ్ ద రేడియస్, డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ద టాంజెంట్ కాబట్టి టెన్షన్ చేయదు ఇక్కడ వర్క్. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ mg మాత్రమే వర్క్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్డ్ అనమాట. సో ఏ దగ్గర నుంచి P దగ్గరికి పోయేసరికి పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? హైట్ పెరుగుతుంది కదా. హైట్ ఎంత పెరిగింది? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా L, ఇది L కాబట్టి OPL కాబట్టి ఈ హైట్ L sin θ. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్లో పాయింట్ని C అందాం, ఆర్ B, వాట్ ఎవర్, B అందాం. BP చూడండి, L sin θ. సో మొత్తం హైట్ ఎంత పెరిగింది? L + L sin θ. సో ఇంక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ mgh. H అంటే L + L sin θ అన్నమాట. సో దానివల్ల పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిపోద్ది కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత తగ్గిపోయింది అంటే ½ mv0² నుంచి ½ mv²కి పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిపోయింది. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. m రెండేపులో ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. అట్లాగే ఈ 2ని పట్టుకురండి. సో పట్టుకొస్తే మీకు v0² - v² ఈజ్ ఈక్వల్ టు 2gl ఇంటూ 1 + sin θ. ఇది ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ అట్లా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి V అండ్ V0 రేషియో కావాలి. సో ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ వాడుకుంటాం ఈ ఈక్వేషన్ పక్కన పెట్టుకొని. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ అన్నారు చూసారు, ఏమన్నారు? స్ట్రింగ్ గెట్స్ స్లాక్ అన్నారు.
అంటే పాయింట్ పి దగ్గర స్ట్రింగ్ స్లాక్ అవుతుంది, స్ట్రింగ్ లూజ్ అవుతుంది. టాట్ అంటే టైట్గా ఉండడం, టీఏయుటి టాట్ అంటే అందులో టెన్షన్ ఉంటుంది ఎంతో కొంత. స్లాక్ అంటే టెన్షన్ జీరో అయిపోయింది అనమాట. సో మరి పాయింట్ పి దగ్గర టెన్షన్ జీరో అయితే సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఉండాలి కదా సర్కిల్లో తిరిగేటప్పుడు. సో పాయింట్ పి దగ్గర ఉన్న ఫోర్స్ ఏంటి? ఓన్లీ ఎంజీ. ఓకే, ఆ ఎంజీకి రేడియల్ కాంపోనెంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అవుతుంది ఇక్కడ. ఆ రేడియల్ కాంపోనెంట్ ఎంత? ఎంజీ సైన్ థీటా. ఓకే, అంటే ఇక్కడ ఎంజీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఎల్ అన్నమాట. ఎంజీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఎల్. ఎంవి స్క్వేర్ బై ఎల్ ఏంటి? సెంట్రిపెటల్ ఫోర్స్. సో ఇక్కడ ఎం క్యాన్సిల్ అయిపోద్ది, మనకేం తెలుస్తుంది ఇక్కడ? జిఎల్ ప్లేస్లో వి స్క్వేర్ బై సైన్ థీటా రాసుకోవచ్చు. ఇది రెండో ఈక్వేషన్. సో ఈ జిఎల్ని ఎలిమినేట్ చేసి మనం వి అండ్ వి నాట్ రేషియో థీటాల్లో రాయాలి. సో ఏం చేస్తామంటే ఈక్వేషన్ 2ని తీసుకుపోయి 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2ని తీసుకుపోయి 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకి సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో వి నాట్ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2v స్క్వేర్ బై సైన్ థీటా ప్లస్ ఇంటూ 2v స్క్వేర్ బై సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా అన్నమాట. ఓకే, సో ఇది వి నాట్ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ బై వి స్క్వేర్. ఈ వి స్క్వేర్ని లెఫ్ట్కి పట్టుకొచ్చాను. సో ఇది 2 బై సైన్ థీటా ప్లస్ 2 సైన్ థీటా బై సైన్ థీటా, 2 బై సైన్ థీటా లోపలికి మల్టిప్లై చేయండి. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే వి నాట్ స్క్వేర్ బై వి స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 బై సైన్ థీటా ప్లస్ 2. ఈ -1 అటు పట్టుకుపోండి. వి నాట్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 బై సైన్ థీటా ప్లస్ 3. -1 అటు పట్టుకుపోతే +1 అవుతుంది. +1 + 2 +3. సో వి నాట్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3 సైన్ థీటా బై సైన్ థీటా. సో మనకి వి బై వి నాట్ కావాలి. క్వశ్చన్ చూడండి, పాయింట్ పి దగ్గర వెలాసిటీ కను వి నాట్ వెలాసిటీకి రేషియో. సో వి బై వి నాట్ కావాలి కాబట్టి దాని రెసిప్రోకల్ రాయండి. వి స్క్వేర్ బై వి నాట్ స్క్వేర్ ఈజ్ సైన్ థీటా బై 2 + 3 సైన్ థీటా. వి బై వి నాట్ ఇప్పుడు స్క్వేర్ రూట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ థీటా బై 2 + 3 సైన్ థీటా అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఎట్ పాయింట్ పి టు ద పాయింట్ ఏ. ఈ రెండింటిది వెలాసిటీస్ రేషియో అన్నమాట. సో ఇక్కడ మనం మెకానికల్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ ఒకటి, అట్లాగే సెంట్రిపెటల్ ఫోర్స్ ఒకటి యూస్ చేసాం. రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే అది వస్తుంది. ఆల్ రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా వచ్చింది లాస్ట్ ఇయరే 2025లోనే. ఈ క్వశ్చన్ రిలేటివ్లీ ఈజీ, దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఈజీ అనమాట. ఈ క్వశ్చన్ వర్క్ ఎనర్జీ థియరంని బేస్ చేసుకొని వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ ఏమో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, ఈ క్వశ్చన్ ఏమో వర్క్ ఎనర్జీ థియరంను బేస్ చేసుకొని వచ్చింది. ఈ క్వశ్చన్ ఏంటి? ద కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ 2 సిమిలర్ కార్స్ ఏ అండ్ బి ఆర్ 100 joules and 225 joules respectively. On applying brakes, car A stops after 1000 meters and car B stops after 1500 meters. If FA and FB are the forces applied by the brakes on cars A and B respectively, then the ratio of FA by FB is. ఇక్కడ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ కార్స్ ఇనిషియల్గా ఇచ్చారు. 2 కార్లు ఉన్నాయి, ఏ అండ్ బి. ఆ 2 కార్ల కైనెటిక్ ఎనర్జీస్ ఇనిషియల్గా ఇచ్చారు మనకి. సో ఏ బి ఇనిషియల్గా దీనిది 100 joules కైనెటిక్ ఎనర్జీ ఉంది, దీనిది 225 joules కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు బ్రేక్స్ అప్లై చేశారు. బ్రేక్స్ అప్లై చేస్తే దాని రెండు కైనెటిక్ ఎనర్జీలు తగ్గిపోయి ఆగిపోతాయి, కొద్ది దూరం పోయి ఆగిపోతాయి. కొద్ది దూరం పోయి ఆగిపోతున్నాయి. కానీ ఏ ఎంత దూరం పోయి ఆగిపోతుంది? 1000 meters, కిలోమీటర్ దూరం పోయి ఆగిపోతుంది అంట బ్రేక్ లేసాక. బి ఎంత దూరం పోయి ఆగిపోతుంది? బ్రేక్ లేసాక 1500 meters, ఇది 1.5 kilometer పోయి ఆగిపోతుందంట. బ్రేక్ లేసాక ఆగిపోతుంది అంటే కైనెటిక్ ఎనర్జీ 0 అయ్యాయి. సో బ్రేకులు అప్లై చేసే ఫోర్సులు, దీని మీద ఎఫ్ఏ, దీని మీద ఎఫ్బి, ఇంక వేరే ఫోర్సులు ఏమీ లేవు. ఓకే, అయితే ఆ 2 రేషియోలు అడుగుతున్నారు మనల్ని.
సో దీనికి మనం వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేస్తాం. వర్క్ ఎనర్జీ థియరం ఏం చెప్తుంది అంటే వర్క్ డన్ బై ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్తుంది. వర్క్ డన్ బై ఫోర్స్ అంటే ఏ ఫోర్సు? సమ్ ఆఫ్ ద వర్క్స్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్. అంటే బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్సులు అన్నీ చేసే వర్క్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ నెట్ కనుక్కుంటే, రిజల్టెంట్ కనుక్కుంటే వర్క్ డన్ బై నెట్ ఫోర్స్ లేదా సమ్ ఆఫ్ ద వర్క్స్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్ కనుక్కుంటే అది చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ బ్రేకింగ్ ఫోర్సే కాబట్టి వర్క్ చేసేది ఒకటే ఫోర్స్ ఉంది. సో అది చేసే వర్క్ వల్ల కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, అంటే అది నెగిటివ్ వర్క్ చేస్తుంది. సో మనం ఇది యూజ్ చేయబోతున్నాం. సో ఎఫ్ ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ హియర్. సో ఎఫ్ఏ ఇంటూ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఫోర్స్ ఎలాగో నెగిటివ్ వస్తుంది, వర్క్ డన్ ఎలాగో నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ముందుకుంది, ఫోర్స్ ఏమో వెనక్కుంది, బ్రేకింగ్ ఫోర్స్. ఎలాగో రేషియో రాస్తాం కాబట్టి ఆ నెగిటివ్ సైన్లు క్యాన్సిల్ అయిపోతే లెట్స్ నాట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఎఫ్ఏ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ. అట్లాగే ఎఫ్బి ఎస్బి ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బి. సో ఎఫ్ఏ బై ఎఫ్బి ఇంటూ ఎస్ఏ బై ఎస్బి రేషియో రాస్తున్నారు రెండింటికి. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బై చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బి. ఓకే, ఎఫ్ఏ బై ఎఫ్బి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ బై డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బి 1000 by 1500 అన్నమాట. ఓకే, ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీస్ కూడా రేషియో 100 by 225 చేంజెస్ -100 by -225, కానీ మైనస్ సైన్లు క్యాన్సిల్ అయిపోతాయి కదా, అంతే, వెరీ సింపుల్. దీన్ని సింప్లిఫై చేస్తే 2/3 లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే, అట్లాగే 4/9 రైట్ సైడ్ వస్తుంది. ఓకే, సో ఎఫ్ఏ బై ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు 4/9. ఈ 2/3 అటు పంపించేయండి. పంపిస్తే మీకు ఎంత వస్తుంది అంటే 2/3 వస్తుంది. ఇది రేషియో ఆఫ్ ద ఫోర్సెస్. ఎఫ్ఏ బై ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు 2/3 వస్తుంది. ఇది చూడండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నారు, an object is moving along a horizontal x direction with kinetic energy 10 joules is displaced through 3 I cap meters by the force minus T I cap plus 3J newtons. Kinetic energy of the object at the end of the displacement is. ఇది కూడా వర్క్ ఎనర్జీ థియరం మీద క్వశ్చన్. ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది, అది ఫోర్స్ కాన్స్టెంట్ ఫోర్స్. ఇది చూడండి, కాన్స్టెంట్ ఫోర్స్. ఈ డిస్ప్లేస్మెంట్ కూడా కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చారు. డిస్ప్లేస్మెంట్ ఏమో కాకపోతే అలాంగ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. మనకి చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కుంటే తెలిసిపోతుంది. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఎట్లా కనుక్కుంటాం, ఎఫ్ డాట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్లో లేవు కాబట్టి డాట్ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, మీకు తెలిసిందే ఇది. సో ఇది ఎఫ్ఎక్స్ ఇంటూ ఎక్స్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ 10 joules అంటున్నారు. ఓకే, సో ఎఫ్ఎక్స్ ఎంత, -2. చూడండి ఇక్కడ ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫోర్స్. డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంది, ఓన్లీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంది, అందుకే ఎఫ్ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసాను ఇక్కడ, ఇంటూ 3. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ -10 ఈజ్ ఈక్వల్ టు -6 ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ -10. సో కేఎఫ్ అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 10 - 6 4 joules వస్తుంది. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది, ఎందుకు, వర్క్ డన్ నెగటివ్ ఉంది కాబట్టి. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం తర్వాతది. an object falls from height of 10 meters above the ground. After striking the ground, it loses 50% of its kinetic energy. The height up to which the object can rebounds from the ground is. All right, ఇక్కడ కింద పడేటప్పుడు ఏమవుతుంది, కింద పడేటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది. తగ్గే పొటెన్షియల్ ఎనర్జీ వల్ల కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇది గ్రౌండ్ అనుకోండి, ఈ H1 హైట్లో ఉన్నది గ్రౌండ్ని హిట్ అయ్యే ముందు
ఆ హైట్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఇక్కడున్న పొటెన్షియల్ ఎనర్జీ అంతా ఇక్కడికి వచ్చేసరికి కైనటిక్ ఎనర్జీగా మారిపోతుంది. ఇక్కడున్న పొటెన్షియల్ ఎనర్జీ అంతా ఇక్కడికి వచ్చేసరికి కైనటిక్ ఎనర్జీగా మారిపోతుంది. అట్లాగే కింద కొలైడ్ అయ్యి మళ్ళీ పైకి పోతుందిగా, పైకి పోయేటప్పుడు కొంత లూజ్ అయిందంట. ఎంత లూజ్ అయింది? సగం లూజ్ అయిపోయింది. ఓకే, 50% ఆఫ్ ఇట్స్ కైనటిక్ ఎనర్జీ ఇస్ లాస్ట్ డ్యూ టు కొలిజన్. ఇప్పుడు ఏంటి? లూజ్ అయింది, ఎంత హైట్కి పోతుంది? వీడికి పోయేసరికి మాక్సిమం ఎంత హైట్కి పోద్ది అంటే అక్కడికి పోయేసరికి పొటెన్షియల్ ఎనర్జీ మారిపోద్ది. సో పొటెన్షియల్ ఎనర్జీ 2 ఈజ్ ఈక్వల్ టు కైనటిక్ ఎనర్జీ 2 కదా. కైనటిక్ ఎనర్జీ 1 అంటే పొటెన్షియల్ ఎనర్జీ 1 కదా. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, గుద్దుకునే ముందు, జస్ట్ కొలైడ్ అయ్యే ముందు అది కైనటిక్ ఎనర్జీగా మారిపోయింది అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. జస్ట్ ఆఫ్టర్ కొలిజన్ కైనటిక్ ఎనర్జీ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ. సో ఇక్కడికి పోయేసరికి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడున్న పొటెన్షియల్ ఎనర్జీలో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ సగం ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ అంటే మీకు mgh అని తెలుసు కదా. సో ఇక్కడికి వచ్చేసరికి mgh1/2 అయింది అంటే హైట్ కూడా సగం అయిపోయింది. పొటెన్షియల్ ఎనర్జీ సగం అయింది అంటే హైట్ కూడా సగం అయిపోయింది. ఒరిజినల్గా ఎంత హైట్ నుంచి డ్రాప్ చేసాం? 10 మీటర్స్ హైట్ నుంచి డ్రాప్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇది 5 మీటర్స్ హైట్కి వెళ్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే 5 మీటర్స్. రీబౌన్స్ తర్వాత 5 మీటర్స్ మ్యాక్సిమం హైట్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. The potential energy of a long spring when stretched by 2 cm is U. If the spring is stretched by 8 cm, potential energy stored in it will be. సో మనకి 3 రకాల పొటెన్షియల్ ఎనర్జీస్ మాత్రమే మీకు సిలబస్లో యూ విల్ కమ్ అక్రాస్. ఏంటి ఆ 3 రకాల పొటెన్షియల్ ఎనర్జీలు? ఒకటి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, రెండోది స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ, మూడోది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. అది ఎలక్ట్రోస్టాటిక్స్ అనే చాప్టర్లో నేర్చుకుంటారు. ఇక్కడ స్ప్రింగ్ ఎందుకు ఈ 3 పొటెన్షియల్ ఎనర్జీలు అంటే మీరు చదువుకునే కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఓన్లీ 3: గ్రావిటేషనల్ ఫోర్స్, స్ప్రింగ్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఇది స్ప్రింగ్ ఫోర్స్ అండ్ స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించిన కథ. ఇది స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ మీకు U ఈజ్ ఈక్వల్ టు 12kx² అని తెలుసు. ఎక్స్ అంటే ఎక్స్టెన్షన్ ఆర్ కంప్రెషన్ ఇన్ ద స్ప్రింగ్. ఓకే, సో ఇక్కడ stretched by 2 centimeters potential energy is U. 8 centimeters stretch చేస్తే potential energy ఎంత? సో U1 is equal to 12k into 2 square. ఐ మీన్ సెంటీమీటర్ స్క్వేర్లోని రాద్దాంలే, యూనిట్స్ మర్చిపోండి, మనం రేషియో కదా రాసేది. సో U2 is equal to 12k into 8 square. 8 square అంటే ఇక్కడ 8 square. సో ఇప్పుడు U2/U1 రాసామనుకోండి, మీకు 8² 2² వస్తుంది. 8² వస్తుంది. సో 8/2² అంటే 4² 16 times వస్తుంది ఇనిషియల్ పొటెన్షియల్. సో పొటెన్షియల్ ఎనర్జీ సెకండ్ కేసులో 16 times పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద ఫస్ట్ కేస్. ఓకే, అంతే. ఇది చాలా సింపుల్ క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎనీ పార్టికల్ ఈస్ గివెన్ బై 2t-1 SI units అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫోర్స్ 5 newtons. ద వాల్యూ ఆఫ్ ఇన్స్టంటేనియస్ పవర్ ఈస్. పవర్ అంటే ఏంటి? పవర్ అంటే రేట్ ఆఫ్ వర్క్ డన్. రేట్ ఆఫ్ వర్క్ డన్ అంటే వర్క్ డన్ పర్ యూనిట్ టైం. వర్క్ డన్ ఇన్ ఎ యూనిట్ టైం ఈజ్ పవర్. సో dW అంటే మీకు F.ds అని తెలుసు కదా. ఇన్స్టంటేనియస్ పవర్ అంటున్నాం కాబట్టి రేట్ ఆఫ్ వర్క్ డన్ ఎట్ అన్ ఇన్స్టెంట్ తీసుకోవాలి, ఆర్ వర్క్ డన్ పర్ యూనిట్ టైం ఎట్ అన్ ఇన్స్టెంట్ తీసుకోవాలి. ఇన్స్టంటేనియస్ అన్నప్పుడు మనం డెరివేటివ్స్ వాడతాం, మీకు తెలిసిన స్టోరీ అది. సో F.ds/dt దీన్ని F.v అని రాయొచ్చు. సో ఇన్స్టంటేనియస్ పవర్ అన్నప్పుడు అంతే కదా, వర్క్ డన్ అంటే డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ds/dtని మనం వెలాసిటీ తోటి రిప్రజెంట్ చేస్తాం.
వెలాసిటీ అంటాము. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ. ఓకే, సో ఇక్కడ ఒకటే ఫోర్స్ ఉంది, ఆ ఫోర్సే ఇక్కడ ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ డిస్ప్లేస్ అవుతుంది. ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ ఇన్స్టంటేనియస్ పవర్ అడుగుతున్నారు. సో డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ. ఇక్కడ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఎఫ్ ఇంటూ వి అని రాయొచ్చు. మనకి ఇచ్చింది డిస్ప్లేస్మెంట్, మరి వెలాసిటీ తెలియదు కదా, డిఎస్ బై డిటి రాయడమే. సో డిఎస్ బై డిటి ఎంత వస్తుంది, ఇక్కడ 2 meters per second వస్తుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టైం, you will get velocity. So velocity is 2 meters per second. So F ఏమో 5 newtons. So 5 into 2 which is equal to 10 watts. అదే పవర్. So 10 watts is the power. Right? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ కొలిజన్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్లో a bullet of mass small m hits a block of mass capital M elastically. The transfer of energy is maximum. ఎప్పుడు ఆ మాసెస్ మధ్యలో రిలేషన్ ఎట్లా ఉంటుంది, మ్యాక్సిమం ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు. ఏం ఫామ్లో ఉంటుంది ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ ఫామ్లోనే ఉంటుంది. కైనటిక్ ఎనర్జీ అంటే ఏంటి, 12mv². మాసెస్ని మనం మార్చలేం కదా. సో మ్యాక్సిమం ఎనర్జీ గెయిన్ అవ్వాలి అంటే వెలాసిటీ మ్యాక్సిమం అవ్వాలి. రెండో బాడీకి మ్యాక్సిమం ఎనర్జీ గెయిన్ అవ్వాలి, ఫస్ట్ బాడీ నుంచి రెండో బాడీకి మ్యాక్సిమం ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంటే దాని సెకండ్ బాడీలో వెలాసిటీ, సెకండ్ బాడీలో చేంజ్ ఇన్ వెలాసిటీ మ్యాక్సిమం ఉండాలి, అంతే కదా. సో ఫస్ట్ బాడీ ఏం చేయాలి, సెకండ్ బాడీకి మ్యాక్సిమం మొమెంటమ్ని లేదా మ్యాక్సిమం వెలాసిటీని ట్రాన్స్ఫర్ చేయాలి, మ్యాక్సిమం మొమెంటమ్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు కైనటిక్ ఎనర్జీ కూడా మ్యాక్సిమం ఉంటుంది. కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు p²/2m అని రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటమ్ రాసుకుంటే. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ మ్యాక్సిమం ఉండాలి. ఎలాస్టిక్ కొలిజన్, పైగా ఇది ఎలాస్టిక్ కొలిజన్లో మనకు తెలుసు రెండు మాసెస్ ఈక్వల్ అయినప్పుడు, m1 m2 మాసెస్ ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది రెస్ట్లోకి వచ్చేస్తుంది. దీని వెలాసిటీ అంతా సెకండ్ బాడీకి ఇచ్చేస్తుంది, దీని మొమెంటం అంతా సెకండ్ బాడీకి ఇచ్చేస్తుంది. ఎప్పుడు, మాసెస్ ఈక్వల్ అయినప్పుడు. మాసెస్ ఈక్వల్ అయినప్పుడు మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ ఆఫ్ వెలాసిటీ, మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ ఆఫ్ మొమెంటమ్, మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో మాసెస్ ఈక్వల్ అయినప్పుడు మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది అన్నమాట. ఓకే, ఎందుకంటే మాసెస్ ఈక్వల్ అయినప్పుడు ఫస్ట్ బాడీ రెస్ట్లోకి వస్తుంది. దీని రెస్ట్లోకి వచ్చింది అంటే దానికి ఉన్న కైనటిక్ ఎనర్జీ అంతా రెండో బాడీకి ఇచ్చేసింది. టోటల్ కైనటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ ఉండాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్. ఇది రెస్ట్లోకి వచ్చింది అంటే దానికి మొత్తం కైనటిక్ ఎనర్జీ అంతా రెండో బాడీకి వెళ్ళిపోయింది అన్నమాట. ఓకే, ఎప్పుడు ఇది బిఫోర్ కొలిజన్ రెస్ట్లో ఉండి ఇది మూవ్ అవుతున్నప్పుడు. ఒకవేళ రెండు మూవ్ అవుతున్నా ఉన్నాయనుకోండి, దీని ఎనర్జీ అంతా దానికి ఇచ్చేస్తుంది, దాని ఎనర్జీ అంతా ఇది తీసేసుకుంటుంది. బట్ ఎనీవే మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అక్కర్స్ వెన్ మాసెస్ ఆర్ ఈక్వల్. ఈ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడే మనం చేసాం, ఇది ఇట్లాంటి క్వశ్చనే. సో పవర్ మీద ఇట్లాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉన్నాయి. ఎట్లాంటి క్వశ్చన్స్, పవర్ ఈజ్ ఈక్వల్ టు డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అయినాయి ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ అని అనుకోవచ్చు మీరు. వర్క్ ఎనర్జీ, పవర్ ఆర్ మెకానిక్స్లో ఎనీ చాప్టర్ తోటి ప్రాబ్లం ఏంటంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అంటూ ఉండవు క్వశ్చన్స్. ఫైనైట్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్సే ఉంటాయి, కానీ ఇన్ఫైనైట్ వెరైటీస్ ఆఫ్ వేస్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఈజ్ పాసిబుల్. వర్క్ ఎనర్జీ, పవర్లో కూడా మీరు ఒక 1000 క్వశ్చన్స్ చేస్తే 1000 క్వశ్చన్స్ కాకుండా వేరే మోడల్, డిఫరెంట్ మోడల్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది వర్క్ ఎనర్జీ, పవర్లో. మెకానిక్స్లో ఏ చాప్టర్లో అయినా అది పాసిబుల్. ఓకే, అందుకే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అంటూ ఉండవు. కాకపోతే ఈ ఫార్ములాకి సంబంధించిన క్వశ్చన్స్ 2-3 సార్లు రిపీట్ అయింది, సో దాన్ని ఇంపార్టెంట్ ఒక మోడల్ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఏ పార్టికల్ మూవ్స్ విత్ వెలాసిటీ, ఇంత వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది. కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్ అయ్యేటప్పుడు అప్పుడు ఇన్స్టంటేనియస్ పవర్ డెవలప్డ్ ఎంత అంటే డాట్ ప్రోడక్ట్ అన్నమాట. సో డాట్ ప్రోడక్ట్ చేయటం రెండింటికి. సో 10 × 5 50, 10 5 ఎఫ్ఎక్స్ విఎక్స్. అట్లాగే 10 × 3 10 × -3 అనుకుంటా కదా, 10 × -3 -30. అట్లాగే 20 × 6 120.
ఓకే, మీకు ఏమొస్తుంది 140 వాట్స్ వస్తుంది. అదే ఇన్స్టంటేనియస్ పవర్. సో డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ, దట్స్ ఇట్. ఈ క్వశ్చన్ చూడండి. అన్ ఎలక్ట్రిక్ లిఫ్ట్ విత్ ఎ మ్యాక్సిమం లోడ్ ఆఫ్ 2000 kg, లిఫ్ట్ వెయిట్ ప్యాసింజర్స్ వెయిట్ అంతా కలిపి 2000 kg ఉంది. మూవింగ్ అప్ విత్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 1.5 meters per second. The frictional force opposing the motion is 3000 newtons. The minimum power delivered by the motor to the lift in watts is. సో ఇక్కడ ఫ్రిక్షనల్ పైకి కదా లిఫ్ట్ మూవ్ అయ్యేది, అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ డౌన్వర్డ్ ఉంటుంది. లిఫ్ట్ పైకి మూవ్ అవుతుంది అంటే, లిఫ్ట్ ప్లస్ ప్యాసింజర్స్ పైకి మూవ్ అవుతున్నారంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ డౌన్వర్డ్ ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ద కేబుల్స్, అవి ఫ్రిక్షనల్ ఫోర్స్ డౌన్వర్డ్ ఉంటుంది. ఇంకేం ఫోర్స్ ఉంటుంది డౌన్వర్డ్? వాళ్ళ వెయిట్ కూడా, గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా డౌన్వర్డ్ ఉంటుంది కదా. సో దిస్ మోటార్ హ్యాస్ టు డూ వర్క్ అగెయిన్స్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ చేసే వర్క్కి, గ్రావిటేషనల్ ఫోర్స్కి, ఫ్రిక్షనల్ ఫోర్స్కి రెండింటికి అగెయిన్స్ట్గా ప్యాసింజర్స్ ప్లస్ లిఫ్ట్ను మూవ్ చేయాలి అన్నమాట. సో పవర్ డెలివర్డ్ ఎంత అంటే, ఈ పవర్ ఇక్కడ ఈ మోటార్ ఏం చేయాలి? మోటారు ఈ రెండిటికి ఆపోజిట్ డైరెక్షన్లో అట్లీస్ట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేయాలి పైకి మూవ్ చేయాలి అంటే. సో పైకి మూవ్ చేయాలి అంటే ఈ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఎవడైతే లాగుతున్నాడో, ఎవడు లాగుతాడు పైకి? మోటార్. సో ఆ మోటార్ లాగుతుంది కదా పైకి, ఆ లాగే ఫోర్సు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఈక్వల్ ఉండాలన్నమాట. సో అలాగే ఫోర్స్ ఎంత? 2000 into G గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ 3000 newtons. సో మొత్తం 23,000 newtons ఫోర్స్ కావాలి. G 10 meters per second square తీసుకుంటే 23,000 newtons ఫోర్స్ వస్తుంది. ఎంత స్పీడ్ తోటి వెళ్ళాలి? 1.5 meters per second స్పీడ్ తోటి వెళ్ళాలి. మీకు తెలుసు కదా, పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఓకే, ఇది మూడో క్వశ్చన్ ఈ ఫార్ములా మీద మనం చేసేది. సో 23,000 into 1.5 అన్నమాట. ఓకే, సో 23,000 into 1.5 చేస్తే మీకు 34,500 వాట్స్ వస్తుంది. సో ఇది పవర్, మినిమం పవర్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ద ఎనర్జీ దట్ విల్ బి ఐడియల్లీ రేడియేటెడ్ బై ఏ 100 kilowatts ట్రాన్స్మిటర్ ఇన్ 1 hour ఈజ్. 100 kilowatts అనేది కూడా ఎనర్జీయే కదా, కాకపోతే అది ఏంటి ఎనర్జీ? ఎనర్జీ ట్రాన్స్మిటెడ్ ఇన్ 1 second. 1 secondలో ట్రాన్స్మిట్ చేసే ఎనర్జీ ఎంత అంటే 100 kilowatts లేదా 10⁵ watts. ఇది 10⁵ joules 1 secondలో వచ్చే ఎనర్జీ. సో 1 secondలో మనకి ఎంత ఎనర్జీ వస్తుంది? 10⁵ joules వస్తుంది. 1 hourలో కావాలి అంటే 3600 secondsలో కావాలి. కిలోవాట్ అవర్ అనే టర్మ్ వినుంటారు కదా మీరు. సో 3000 secondsలో ఎంత వస్తుంది ఎనర్జీ అంటే 3600 secondsలో 3600 into 10⁵, 36 into 10⁷. ఓకే, అది ఆన్సర్ అవుతుంది. సో 36 into 10⁷ joules ఈజ్ ద ఎనర్జీ ట్రాన్స్మిటెడ్ ఇన్ 1 hour. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డిస్టెన్స్ కవర్డ్ బై ఎ బాడీ ఆఫ్ మాస్ 5 grams హ్యావింగ్ లీనియర్ మొమెంటమ్ 0.3 kg meters per second in 5 seconds ఈజ్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. వెలాసిటీ తెలుసు మనకి, కాన్స్టెంట్ వెలాసిటీయే. సో P ఈజ్ ఈక్వల్ టు mv. మొమెంటమ్ ఇచ్చారు అంటే వెలాసిటీ ఇచ్చినట్లే కదా మనకి. P ఈజ్ ఈక్వల్ టు mv. మొమెంటమ్ కాన్స్టెంట్ అంటే వెలాసిటీ కూడా కాన్స్టెంటే. సో 0.3 ఈజ్ ఈక్వల్ టు 5 grams అన్నారు. సో 5 into 10⁻³ kilograms. మిగతా అన్ని SI యూనిట్స్లో ఇచ్చారు. వెలాసిటీ తెలియదు మనకి, v అందాం. ఇది కాన్స్టెంట్ వెలాసిటీయే కాబట్టి డిస్టెన్స్ బై టైం అని రాసుకోవచ్చు దీన్ని. సో 0.3 ఈజ్ ఈక్వల్ టు 5 into 10⁻³ ఇంటూ డిస్టెన్స్ బై టైం ఎంత? 5 seconds. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చేస్తుంది, ఇటు పోతే 0.3 into 10⁻³ మీటర్స్ డిస్ప్లేస్మెంట్ అంటే 300 meters వస్తుంది. ఇప్పుడు 13th క్వశ్చన్ చూద్దాం.
ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? ఏ పార్టికల్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ హైట్, ఎస్, ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ at a certain height, its kinetic energy is 3 times its potential energy. The height from the surface of the earth and speed of the particle at that instant are respectively. ఇది కూడా మెకానికల్ ఎనర్జీ కన్జర్వేషన్కి సంబంధించిన క్వశ్చన్. ఏం చేశారు అంటే ఎస్ హైట్లో రిలీజ్ చేశారంట. టోటల్ హైట్ ఎస్ హైట్లో రిలీజ్ చేసినప్పుడు దాని వెలాసిటీ ఎంత ఉంది? 0 ఉంది. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది? 0 ఉంది. అంటే రిలీజ్ చేసిన ఇన్స్టెంట్లో దానికి ఉండే ఎనర్జీ ఏంటి? ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ. సో దానికి ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. దాన్ని యూ అందాం. అయితే మధ్యలో ఎంతో దూరం కిందికి వచ్చిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 3 times ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, సమ్వేర్ హియర్, ఇక్కడ ఎక్కడికో వచ్చిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 3 times ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ. ఏది? అక్కడ కైనెటిక్ ఎనర్జీ 3 times అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ. అయితే ద హైట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అండ్ స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ ఎట్ దట్ ఇన్స్టెంట్ ఆర్ రెస్పెక్టివ్లీ. సో ఈ హైట్ ఎంత, అక్కడ స్పీడ్ ఎంత అనేది మన క్వశ్చన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ రాయాలి వాటి. అక్కడ హైట్ కావాలి, అక్కడ స్పీడ్ కావాలి. సో దానికోసం మనం మెకానికల్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ వాడతాము. సో మెకానికల్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ ఏంటి? టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంజిఎస్. సో ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం టోటల్ ఎనర్జీ ఎంజిఎస్ఏ ఉండాలి. టోటల్ ఎనర్జీ ఎంజిఎస్ అని మనకి ఎట్లా తెలుసు? రిలీజ్ చేసిన ఇన్స్టెంట్లో కైనెటిక్ ఎనర్జీ 0, రిలీజ్ చేసిన ఇన్స్టెంట్లో ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది? ఎంజిఎస్ ఉంది. ఎస్ హైట్లో రిలీజ్ చేసాం కాబట్టి. సో రిలీజ్ చేసిన ఇన్స్టెంట్లో ఎంత ఎనర్జీ ఉంటుందో ఎవ్రీవేర్ సేమ్ టోటల్ ఎనర్జీ ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ ఏ దగ్గర రిలీజ్ చేస్తే పాయింట్ టు బి దగ్గరికి వచ్చేసరికి కూడా టోటల్ ఎనర్జీ అంతే ఉండాలన్నమాట. సో కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఎంత? 3u1. అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? u1 బి దగ్గర. సో బి దగ్గర టోటల్ ఎనర్జీ అంటే బి దగ్గర కైనెటిక్ ఎనర్జీ ప్లస్ బి దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgs. సో 4u1 ఈజ్ ఈక్వల్ టు mgs. 4u1 అంటే 4mgh1 ఈజ్ ఈక్వల్ టు mgs. సో h1 ఈజ్ ఈక్వల్ టు s/4. సో s/4 హైట్కి వచ్చేసింది. అంటే 3/4 హైట్ కింద పడిపోయింది అంతే ఆ హైట్లో. వెల్, అది హైట్. సో మరి మనకి అంటే పొటెన్షియల్ ఎనర్జీ తెలిసిపోయింది కదా ఇంకా. సో కైనెటిక్ ఎనర్జీ 3u1 కదా, 3mgh1 కదా, సో 3mgs/4 కదా కైనెటిక్ ఎనర్జీ. సో 12mv1² ఈజ్ ఈక్వల్ టు 3mgs1. m క్యాన్సిల్ అయిపోతాయి, 2 అట్లాగే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో v1² ఈజ్ ఈక్వల్ టు 3gs/2. సో v1 ఈజ్ ఈక్వల్ టు √3gs/2. v1 ఈజ్ ఈక్వల్ టు √3gs/2. సో అది హైట్, ఇది వెలాసిటీ. ఓకే, ఇక్కడ బి దగ్గరికి వచ్చేసరికి ఆప్షన్ డి. స్క్వేర్ రూట్ డినామినేటర్ కూడా ఉండాలి. కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి చేసేటప్పుడు. స్పీడ్లో తత్రపాటులో మనం కరెక్ట్ వచ్చినా కానీ తప్పు పెట్టేసి వస్తాం. అట్లా పోకుండా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా అగైన్ ఎనర్జీకి సంబంధించిందే. వాటర్ ఫాల్స్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 60 meters at the rate of 15 kg/second to operate a turbine. The losses due to frictional force are 10%. How much power is generated by the turbine? ఓకే, పవర్. సో ఇక్కడ టర్బైన్ మీద ఎంత హైట్ నుంచి పడుతుంది? వాటర్ 60 meters హైట్ నుంచి పడుతుంది. టర్బైన్ మీద 60 meter హైట్ నుంచి పడుతుంది. పర్ సెకండ్ ఎన్ని నీళ్ళు పడుతున్నాయి? పర్ సెకండ్ 15 kg వాటర్ పడుతుంది దాని మీద. ఓకే, సో టర్బైన్ మీద పడే వాటర్ పవర్ ఎంత? టర్బైన్ మీద పడే వాటర్ పవర్ ఈజ్ టర్బైన్ మీద పడే రేట్ ఆఫ్ ఎనర్జీ ఎంత? dm/dt ఇంటూ gh. mgh కదా ఎనర్జీ. ఓకే, వాటర్ ఫిక్స్డ్ హైట్ నుంచి పడుతుంది, కాకపోతే పర్ సెకండ్ ఎంత వాటర్ పడుతుంది అంటే dm/dt.
సో అది 15 ఇంటూ G10 అన్నారు. ఎంత హైట్ నుంచి? 60 meters హైట్ నుంచి పడుతుంది. సో ఇది ఎంత? 9000 watts అంతేనా? 150 ఇంటూ 60 9000 watts. 9000 watts, 9000 joules ఆఫ్ ఎనర్జీ పర్ సెకండ్ టర్బైన్కి వచ్చేది. ఓకే, ఆ టర్బైన్లో మళ్ళీ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఇందులో 10% లాస్ అవుతుంది. అంటే టర్బైన్ జనరేట్ చేసే పవర్ ఎంత అంటే 9000లోంచి ఒక 10% సబ్ట్రాక్ట్ చేయాలి. 9000లోంచి 10% సబ్ట్రాక్ట్ చేయాలి అంటే టర్బైన్ జనరేట్ చేసే పవర్ ఎంత? 90% ఆఫ్ 9000 అన్నమాట. టర్బైన్ జనరేట్ చేసే పవర్ 90% ఆఫ్ 9000 అంటే 0.9 ఇంటూ 9000. ఓకే, విచ్ ఈజ్ 8100 watts అంటే 8.1 kilowatts. అది టర్బైన్ జనరేట్ చేసే పవర్. ఆల్ రైట్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది కొలిజన్కి సంబంధించిన క్వశ్చన్. బాడీ ఏ ఆఫ్ మాస్ 4m మూవింగ్ విత్ స్పీడ్ u collides with another body B of mass 2m at rest. The collision is head-on and elastic in nature. After the collision, the fraction of energy lost by the colliding body A is. ఇక్కడ ఏ మూవ్ అవుతుంది ఎంతో స్పీడ్ తోటి? u స్పీడ్ తోటి. అది రెస్ట్లో ఉంది, ఇంకో బాడీ రెస్ట్లో ఉంది, బి అనే బాడీ రెస్ట్లో ఉంది. రెస్ట్లో ఉన్న బాడీని పోయి కొలైడ్ అయింది. హెడ్ ఆన్ కొలిజన్ అంటే 1 dimensional కొలిజన్. ఓకే, కొలిజన్ మళ్ళీ ఎలాస్టిక్ కొలిజన్. అయితే ఆఫ్టర్ ద కొలిజన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ లాస్ట్ బై ద కొలైడింగ్ బాడీ ఈస్. ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ లాస్ట్ అంటే లాస్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి? కైనటిక్ ఎనర్జీయే కదా ఇక్కడ ఉండేది. లాస్ బై ఒరిజినల్, దాన్ని ఫ్రాక్షనల్ లాస్ అంటాం. ఫ్రాక్షనల్ చేంజ్ అంటే చేంజ్ బై ఒరిజినల్, డెల్టా కే బై కే. లాస్ బై ఒరిజినల్ని ఫ్రాక్షనల్ లాస్ అంటాం. మరి ఫస్ట్ది లూజ్ అయింది అంటే సెకండ్ది గెయిన్ అయినట్టే కదా. ఫస్ట్ది ఎంత? ఎలాస్టిక్ కొలిజన్, టోటల్ కైనటిక్ ఎనర్జీ సేమ్ ఉండాలి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ టోటల్ కైనటిక్ ఎనర్జీ సేమ్ ఉండాలి. సో ఫస్ట్ది ఎనర్జీ లూజ్ అయింది అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ కైనటిక్ ఎనర్జీ ఈజ్ గెయిన్డ్ బై ద సెకండ్ బాడీ. ఇది రెస్ట్లో ఉంది కదా. సో ఇక్కడ లాస్ అంటే ఎనర్జీ గెయిన్డ్ బై ద సెకండ్ బాడీ. ఎనర్జీ గెయిన్డ్ బై ద సెకండ్ బాడీ బై ఒరిజినల్ కైనటిక్ ఎనర్జీ. ఎవరిది? ఫస్ట్ బాడీది. ఓకే, న్యూమరేటర్ ఏంటి? ఫస్ట్ బాడీ లూజ్ అయ్యే కైనటిక్ ఎనర్జీ లేదా సెకండ్ బాడీ గెయిన్ అయ్యే కైనటిక్ ఎనర్జీ, రెండు ఒకటే. డినామినేటర్ ఏంటి? ఒరిజినల్ కైనటిక్ ఎనర్జీ, లాస్ బై ఒరిజినల్, ఇదే. అయితే రెండిటికి సేమ్ మాస్ లేవు కదా. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సెకండ్ బాడీ గెయిన్ అయ్యే కైనటిక్ ఎనర్జీ ఆర్ ఫస్ట్ బాడీ లాస్ అయ్యే కైనటిక్ ఎనర్జీ, న్యూమరేటర్. డినామినేటర్ ఏమో టోటల్ కైనటిక్ ఎనర్జీ ఒరిజినల్గా. ఓకే, సో m2 v2 స్క్వేర్ బై m1 u1 స్క్వేర్ అన్నమాట. ఇక్కడ m2 రెండో మాస్ 2m, ఫస్ట్ మాస్ ఏమో 4m. సో దీన్ని ఏమనొచ్చు మనం? 2m v2 స్క్వేర్ బై 4m u1 స్క్వేర్. సో v2 స్క్వేర్ బై 2u1 స్క్వేర్ కనుక్కోవాలి మనం. ఇది మనం కనుక్కోవాలి. మరి V2కి ఫార్ములా గుర్తుంటే వాడండి. ఫార్ములా నాలాంటి గుర్తుండదు. నేనేం చేయాలి అప్పుడు? మొమెంటం కన్జర్వేషన్ ఒకటి, రెండోది కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఒకటి. మొమెంటం కన్జర్వేషన్ ఏం చెప్తుంది? 4m ఇంటూ u1 ఈజ్ ఈక్వల్ టు 4m ఇంటూ v1 ప్లస్ 2m ఇంటూ v2. టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్, టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. బిఫోర్ కొలిజన్ ఫస్ట్ ఏకి మాత్రమే ఉంది మొమెంటం, ఆఫ్టర్ కొలిజన్ రెండింటికి ఉంటుంది, v1 v2. ఇంకో ఈక్వేషన్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ 1, ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి v2 మైనస్ v1 బై u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ రెండో బాడీ బిఫోర్ కొలిజన్ రెస్ట్లో ఉంది, అందుకే దాని ప్లేస్లో 0 పెట్టా. సో ఇక్కడ v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు u1. సో v1 ప్లేస్లో v2 మైనస్ u1 రాసి సింప్లిఫై చేస్తే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు v2 ఇన్ టర్మ్స్ ఆఫ్ u1 వస్తుంది. అది ఎంత వస్తుంది అంటే 2m1 u1 బై m1 ప్లస్ m2 వస్తుంది.
M1 M2లు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని M1 అంటే 4M, M2 అంటే 2M అవి సబ్స్టిట్యూట్ చేసుకొని V2/U1 కనుక్కొని దాన్ని తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇట్స్ జస్ట్ ఎ సింప్లిఫికేషన్. యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. మీరు చేయగలరు. All right, next question చూడండి. A force 20 plus 10y acts on a particle in y direction where F is in newtons, y is in meters. Work done by this force to move a particle from y is equal to 0 to y is equal to 1 meter is. ఇది కాన్స్టెంట్ ఫోర్స్ కాదు. కాన్స్టెంట్ ఫోర్స్ కానప్పుడు వర్క్ డన్ కనుక్కోవాలి అంటే మీరు ఇంటిగ్రేషన్ చేయాల్సిందే, తప్పదు. ఇక్కడ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నేను డాట్ ప్రోడక్ట్ ఏమి రాయట్లేదు, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఫోర్స్ 20 plus 10y, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎలాంగ్ y యాక్సిస్ ఉంది. సో ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 నుంచి 1 మీటర్ దాకా కనుక్కోవాలి. సో టోటల్ వర్క్ డన్ బిట్వీన్ 0 and 1 ఈజ్ ఇంటిగ్రల్ FDS ఫ్రమ్ 0 to 1. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మీకు 20y ఇంటిగ్రేట్ చేస్తే 20y ప్లస్ 10y స్క్వేర్ బై 2 వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 20 ప్లస్ 10/2 25 ఈ జౌల్స్ ఈజ్ ద వర్క్ డన్. 25 జౌల్స్ వస్తుంది వర్క్ డన్. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. వర్టికల్ సర్క్యులర్ మోషన్కి సంబంధించిన క్వశ్చన్. మాస్ M ఈజ్ అటాచ్డ్ టు ఎ థిన్ వైర్ and whirled in a vertical circle. The wire is most likely to break when inclined at an angle 60 degrees vertical, the mass is at the highest point, the wire is horizontal, the mass is at the lowest point. సో ఇక్కడ వైర్ బ్రేక్ అయ్యే టెండెన్సీ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే ఎందుకు బ్రేక్ అవుతుంది? అసలు టెన్షన్ ఎక్కువైపోయి, టెన్షన్ కనుక అన్బేరబుల్ అంటే దాని మ్యాక్సిమం లిమిట్ని దాటిపోతే, బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఆర్ బ్రేకింగ్ ఫోర్స్ అని చదువుకొని ఉంటారు, బ్రేకింగ్ టెన్షన్. సో టెన్షన్ మనకి మ్యాక్సిమం లిమిట్ దాటిపోతే అది బ్రేక్ అవుతుంది. సో ఎక్కడైతే ఈ పాత్లో వర్టికల్ సర్కిల్లో తిరిగేటప్పుడు ఎక్కడైతే టెన్షన్ మ్యాక్సిమం ఉంటుందో అక్కడ బ్రేక్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. టెన్షన్ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుందో మనం కనుక్కోవాలంటే, సో ఇక్కడ బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకు ఉంటుందో చూడండి. ఇక్కడ బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గర T మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు mu²/L ఆర్ T ఈజ్ ఈక్వల్ టు u స్పీడ్ తోటి మనం ఇటు ప్రొజెక్ట్ చేసామనుకోండి, సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. తిరిగేటప్పుడు T ఈజ్ ఈక్వల్ టు mu²/L ప్లస్ mg. మీకు తెలుసు కదా, నెట్ ఫోర్స్ అలాంగ్ ద రేడియస్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిపెటల్ ఫోర్స్. నెట్ ఫోర్స్ అలాంగ్ ద రేడియస్ టువర్డ్స్ ద సెంటర్ ఉంటుంది, దాన్నే సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. సో ఇక్కడ బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ mg ప్లస్ సెంట్రిపెటల్ ఫోర్స్. అట్లాగే సెంట్రిపెటల్ ఫోర్స్లో వెలాసిటీ ఉంది చూసారా, అది మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది? బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గరే ఉంటుంది. సో సెంట్రిపెటల్ ఫోర్స్ మ్యాక్సిమం ఉంటుంది, మళ్ళీ ఆ మ్యాక్సిమం సెంట్రిపెటల్ ఫోర్స్ mgకి యాడ్ చేస్తే టెన్షన్ వస్తుంది, కాబట్టి అక్కడ టెన్షన్ మ్యాక్సిమం. సో టెన్షన్ మ్యాక్సిమం ఉండేది బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గర. సో ఇన్ ద మాస్ ఈజ్ ఎట్ ద లోయెస్ట్ పాయింట్, ద టెండెన్సీ టు బ్రేక్ ఈజ్ హైయెస్ట్. మరి టెన్షన్ మినిమం ఎక్కడ ఉంటుందంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర. హైయెస్ట్ పాయింట్ దగ్గర మినిమం టెన్షన్ ఉంటుంది. ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఉంటుంది. ఇక్కడ సర్కిల్లో తిరిగేటప్పుడు కిందికి mg ఉంటుంది, టెన్షన్ కూడా కిందికే ఉంటుంది. సో సెంట్రిపెటల్ ఫోర్స్ అప్పుడు T ప్లస్ mg ఈజ్ ఈక్వల్ టు mv²/L. ఎక్కడ? హైయెస్ట్ పాయింట్ దగ్గర. సో హైయెస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు mv²/L మైనస్ mg. సో హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ లీస్ట్. ఓకే, మళ్ళీ ఆ సెంట్రిపెటల్ ఫోర్స్లోంచి mgని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో లీస్ట్ వెలాసిటీ ఉంది, లీస్ట్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంది, లీస్ట్ సెంట్రిపెటల్ ఫోర్స్లోంచి mgని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది మనకి లీస్ట్ టెన్షన్. సో హైయెస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ మినిమం ఉంటుంది, అసలు బ్రేకింగ్ ఛాన్సే లేదు. ఓకే, బ్రేక్ అయితే ఇక్కడే బ్రేక్ అవ్వాలన్నమాట. ఓకే, సో లీస్ట్ టెన్షన్ ఎట్ ద హైయెస్ట్ పాయింట్, గ్రేటెస్ట్ టెన్షన్ ఎట్ ద బాటమ్ మోస్ట్ పాయింట్. ఈ క్వశ్చన్ చూడండి.
A particle of mass 5m at rest suddenly breaks on its own into 3 fragments. 2 fragments of mass m each move along mutually perpendicular directions with speed v. Each, the energy released during the process is breaks on its own. అంటే బయట నుంచి ఎవరు కూడా దాన్ని ముందుకు పుష్ చేయడమో లేదంటే పగలగొట్టడమో చేయలేదు. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ వల్ల దానంతట అదే బ్రేక్ అయింది. ఓకే, సో ఇట్ బ్రేక్స్ డ్యూ టు ఇంటర్నల్ ఫోర్సెస్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమీ అప్లై చేయలేదు. ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల బ్రేక్ అయింది. అంటే టోటల్ మొమెంటం కన్జర్వ్ అవ్వాలి. ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల బ్రేక్ అయినప్పుడు మొమెంటం కన్జర్వ్ అవుతుంది. సో ఇప్పుడు ఒరిజినల్గా రెస్ట్లో ఉంది కదా, రెస్ట్లో ఉంది అంటే టోటల్ ఇనిషియల్ మొమెంటం ఎంత? 0. అంటే టోటల్ ఫైనల్ మొమెంటం కూడా 0 అవ్వాలన్నమాట. ఇనిషియల్ టోటల్ మొమెంటం 0 అంటే ఫైనల్ టోటల్ మొమెంటం కూడా 0 ఉండాలి. సో ఇక్కడ రెస్ట్లో ఉన్నది కాస్త 3 భాగాలుగా విడిపోయి ఒక భాగం ఇటు పోయింది, ఇంకో పార్ట్ దానికి పర్పెండిక్యులర్గా పోయింది. ఓకే, ఇంకో పార్ట్ ఇటేటో పోయింది. సో v1 ఈజ్ ఈక్వల్ టు v, v2 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు v. రెండు కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో విత్ స్పీడ్ v ఈచ్ అన్నారు. సో థర్డ్ పార్ట్ స్పీడ్ v3 అన్నాం అనుకోండి. ఎనర్జీ రిలీజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ అంతా దీని కైనటిక్ ఎనర్జీ ప్లస్ దీని కైనటిక్ ఎనర్జీ ప్లస్ దీని కైనటిక్ ఎనర్జీగా మారిపోయింది. సో మనల్ని రిలీజ్ అయిన ఎనర్జీ అంటే ఈ మూడింటి కైనటిక్ ఎనర్జీస్ని యాడ్ చేస్తే వచ్చేదే రిలీజ్ అయిన కైనటిక్ ఎనర్జీ. సో రిలీజ్ అయిన ఎనర్జీ అంటే 12mv² ప్లస్ 12mv². ఓకే, సో 2 ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ మాస్ m అన్నారు కాబట్టి మూడో ఫ్రాగ్మెంట్ మాస్ 3m అవుతుంది. 5m లోంచి 2m సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు 3m అవుతుంది. సో 12 ఇంటూ 3m ఇంటూ v3². ఇది టోటల్ ఎనర్జీ రిలీజ్డ్ అన్నమాట. సో v3 కనుక్కోవడానికి మనం మొమెంటం కన్జర్వ్ చేయాలి. సో మొమెంటం కన్జర్వ్ చేయడం అంటే మొమెంటం ఈజ్ వెక్టర్, రిమెంబర్ దట్. సో రిజల్టెంట్ ఆఫ్ దీస్ 2 మొమెంటా ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది ఆ రెండిటి రిజల్టెంట్ మొమెంటం. అది ఎంత వస్తుందంటే √2mv వస్తుంది. ఇది mv, ఇది కూడా mv. సో అది √2mv వస్తుంది. సో దీని మొమెంటం ఏమో 3mv3 కదా. సో 3mv3 ఈజ్ ఈక్వల్ టు √2mv. సో m క్యాన్సిల్ అయిపోయి v3 ప్లేస్లో √2v/3 సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే, v3² ప్లేస్లో 2v/9 వస్తుంది. సో దీన్ని తీసిపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ ఎనర్జీ రిలీజ్డ్ వస్తుంది. సో 12mv² ప్లస్ 12mv², mv² ప్లస్ 12 ఇంటూ 3m ఇంటూ v3² ప్లేస్లో 2v/9. 2v/9 అంటే 2 క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 2v²/9. ఓకే, సో mv² ప్లస్ mv²/3 అంటే 4mv²/3 వస్తుంది మీకు. 4mv²/3 ఈజ్ ద ఎనర్జీ రిలీజ్డ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో కొద్దిగా మీరు రిపీటెడ్ మోడల్స్ చూసుంటారు. ఇప్పటిదాకా మనం పవర్ మీద క్వశ్చన్స్ రిపీట్ అయినాయి, మోడల్ రిపీట్ అయింది. అట్లాగే కొలిజన్ మీద కూడా మనకి క్వశ్చన్ కొంచెం వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్లో సేమ్ వెరైటీ వచ్చినాయి. చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. మూవింగ్ బ్లాక్ హ్యావింగ్ మాస్ m కొలైడ్స్ విత్ ఎనదర్ స్టేషనరీ బ్లాక్ హ్యావింగ్ మాస్ 4m. The lighter block comes to rest after collision. When the initial velocity of the lighter block is v, then the value of coefficient of restitution will be. ఇది కొలిజన్స్కి సంబంధించిందే. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్టర్ కొలిజన్ డివైడెడ్ బై రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ బిఫోర్ కొలిజన్. ఇక్కడ కొలైడ్ అయిన తర్వాత, కొలైడ్ అవ్వకముందు రెండో బాడీ రెస్ట్లో ఉంది, స్టేషనరీగా ఉంది. కొలైడ్ అయిన తర్వాత ద లైటర్ బ్లాక్ కమ్స్ టు రెస్ట్ అంటే ఫస్ట్ బాడీ రెస్ట్లోకి వస్తుంది. అంటే కొలైడ్ అవ్వకముందు ఇది 0, కొలైడ్ అయ్యాక ఇది 0. కొలైడ్ అయ్యాక ఫస్ట్ బాడీ రెస్ట్లోకి వస్తుంది, ఇది 0. సో E ఈజ్ ఈక్వల్ టు v1/u2. E ఈజ్ ఈక్వల్ టు v1/u2. సారీ, అది కాదు.
E is equal to relative velocity of separation after collision divided by relative velocity of approach before collision. ఇక్కడ ఏమంటున్నారు, కొలైడ్ అవ్వకముందు రెండో బాడీ రెస్ట్లో ఉంది అంటే ఇది 0. కొలైడ్ అయిన తర్వాత ఫస్ట్ బాడీ రెస్ట్లోకి వస్తుంది అంటే ఇది 0. సో E ఈజ్ ఈక్వల్ టు V2/U1. అది క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద లైటర్ బ్లాక్ ఈజ్ V అంటున్నారు. సో అది V అని U1 ప్లేస్లో V అని రాసుకోవాలి. మనం V2 కనుక్కోవాలి బేసిక్గా. ఓకే, సో V2 కనుక్కోవాలంటే డైరెక్ట్గా మనం మొమెంటం కన్సిడర్ చేయొచ్చు. MV ఈజ్ ఈక్వల్ టు 4M V2. అంతే కదా, ఇది మొమెంటం బిఫోర్ కొలిజన్ ఒక్కదానికే ఉంది. ఆఫ్టర్ కొలిజన్ కూడా మొమెంటం ఒక్కదానికే ఉంది. బిఫోర్ కొలిజన్ లైటర్ బ్లాక్ మొమెంటం, ఆఫ్టర్ కొలిజన్ హెవీ బ్లాక్ మొమెంటం సేమ్. సో ఇక్కడ M క్యాన్సిల్ అయిపోయి V2 ఈజ్ ఈక్వల్ టు V/4 వస్తుంది. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే V/4/V, సో 1/4 అంటే 0.25 అన్నమాట కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. సో ఇది సింపుల్ క్వశ్చనే. ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది వర్టికల్ సర్కిల్లో ఒక సమ్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి బేసిక్గా వర్క్ ఎనర్జీ పవర్లో వర్క్ మీద ప్రాబ్లం రావచ్చు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ థీరం, అట్లాగే పవర్, అట్లాగే కొలిజన్స్లో బేసిక్ 1 డైమెన్షనల్ కొలిజన్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాగే వర్టికల్ సర్క్యులర్ మోషన్ మీద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ బాడీ ఇనిషియల్లీ ఎట్ రెస్ట్ అలాంగ్ ఏ ఫ్రిక్షన్లెస్ ట్రాక్ ఫ్రమ్ హైట్ h జస్ట్ కంప్లీట్స్ వర్టికల్ సర్కిల్ ఆఫ్ డయామీటర్ d. ద హైట్ h ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వదిలేశారు ఒక బాడీని. ఇక్కడ వదిలేస్తే ఏమైంది, ఇట్లా డొల్లుకుంటూ వచ్చింది, స్లైడ్ అవ్వుకుంటూ వచ్చింది, డొల్లుకుంటూ కాదు జారుకుంటూ వచ్చింది, స్లైడ్ అవ్వుకుంటూ వచ్చి ఈ సర్కిల్లో ఇట్లా సర్కిల్ కంప్లీట్ చేసింది అన్నమాట. సర్కిల్ కంప్లీట్ చేసింది. సర్కిల్ కంప్లీట్ చేయాలి అంటే ద హైట్ h ఈజ్ ఈక్వల్ టు అన్నారు. అంటే ఈ క్రిటికల్ కేసు తీసుకోవాలి. ఇక్కడ మినిమం హైట్ h ఈజ్ ఈక్వల్ టు అనాలి క్వశ్చన్. అంటే మినిమం ఎంత హైట్ ఉంటే అది వర్టికల్ సర్కిల్ కంప్లీట్ చేస్తుంది అని అడగాలి క్వశ్చన్ కొంచెం రాంగ్ ఉంది. సో ఇక్కడ మినిమం హైట్ ఎట్ విచ్ ఇట్ ఈజ్ రిలీజ్డ్ అనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ రిలీజ్ చేసామనుకోండి, ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా, ఇక్కడున్న పొటెన్షియల్ ఎనర్జీ అంతా ఆడికి వచ్చిన తర్వాత కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. ఆ కైనెటిక్ ఎనర్జీ తోటి ఇక ఇక్కడ సర్క్యులర్ ట్రాక్ మీద తిరుగుతూ ఉంటుంది, వర్టికల్ సర్కిల్ తిరుగుతుంది. సో వర్టికల్ సర్కిల్లో తిరగాలి అంటే బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీ ఉండాలి? √5gr ఉండాలి. r అంటే రేడియస్. ఓకే, డయామీటర్ టర్మ్స్లో అడుగుతున్నారు కాబట్టి మనకి √5gd/2 ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. బాటమ్ మోస్ట్ దగ్గర √5gr, హైయెస్ట్ పాయింట్ దగ్గర √gr. ఎట్లా వస్తుంది అంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ రాసుకొని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రాసుకుంటే ఇక్కడ వెలాసిటీ √5gr అని వస్తుంది. సో మినిమం అంత వెలాసిటీ ఉండాలి బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గర, లేదంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు కంప్లీట్ ద వర్టికల్ సర్కిల్. అంటే బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉండాలి? మినిమం 12mu² ఉండాలి. అంటే 12m5gd/2 ఉండాలి, లేదా 5mgd/4 ఉండాలి. ఇది మినిమం ఉండాల్సిన కైనెటిక్ ఎనర్జీ. అంటే ఇక్కడ కూడా పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అంతే ఉండాలి కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అంతే ఉండాలి అంటే దాన్ని mgh కి ఈక్వేట్ చేసుకుందాము. అప్పుడు h ఈజ్ ఈక్వల్ టు మీకు 5d/4 వస్తుంది. సో అట్లీస్ట్ మనం 5d/4 హైట్ నుంచి రిలీజ్ చేస్తే అది వర్టికల్ సర్కిల్ కంప్లీట్ చేస్తుంది. అది మినిమం హైట్. ఓకే, ఆల్ రైట్. ఈ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ఎ డ్రాప్ ఆఫ్ రెయిన్ వాటర్ having mass 1 gram falling from a height of 1 kilometer. It hits the ground with a speed of 50 meters per second. Take g constant with a value of 10 meters per second. Work done by the gravitational force and the resistive force of air is. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ చేసే వర్క్ కనుక్కోవచ్చు. ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది పట్టడం, ఇక్కడ గ్రౌండ్ మీద పడిపోయింది. గ్రౌండ్ మీద ఎంత స్పీడ్ తోటి పడిందో ఇచ్చారు మనకి. ఎంత స్పీడ్ తోటి పడింది? 50 meters per second స్పీడ్ తోటి పడింది.
ఇక్కడ మెకానికల్ ఎనర్జీ కన్జర్వేషన్ అప్లై చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. టు ఫైండ్ ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అసలు కన్జర్వ్ అవ్వదు, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వర్క్ చేస్తుంది, రెసిస్టివ్ ఫోర్స్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ కూడా వర్క్ చేస్తుంది, రెసిస్టెన్స్. సో ఇక్కడ వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ సమ్ ఆఫ్ ద వర్క్స్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్. అదే టోటల్ వర్క్ డన్. మనకి వర్క్ ఎనర్జీ థీరం తెలుసు, టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. మరి వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఎట్లా? కిందికి పడిపోతుంది కాబట్టి వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ పాజిటివే, అది mgh వస్తుంది మనకి. mgh అది ఎంత? m అంటే 1 గ్రామ్ అంటున్నారు, 10⁻³ g 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అట్లాగే హైట్ 1 కిలోమీటర్ అంటున్నారు కాబట్టి 1000 మీటర్స్. ఈ 1000 10⁻³ క్యాన్సిల్ అయిపోయి 10 జౌల్స్ వస్తుంది. అది గ్రావిటేషనల్ ఫోర్స్ చేసే వర్క్. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ చేసే వర్క్ +10 జౌల్సే, -10 జౌల్స్ కాదు. ఎందుకు? గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్సే ఉంది, డిస్ప్లేస్మెంట్ కూడా డౌన్వర్డ్సే ఉంది. సో వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ పాజిటివ్ వస్తుంది, +10 జౌల్స్ ఉన్న ఆప్షన్ ఇది ఒకటే కాబట్టి మీరు ఇది డైరెక్ట్గా పెట్టవచ్చు. ఒకవేళ వర్క్ డన్ బై ఎయిర్ రెసిస్టెన్స్ కూడా మీరు కనుక్కోవాలనుకోండి, ఈ 10 జౌల్స్ తీసిపోయి ఇక్కడ పెట్టండి, ఈ 10 జౌల్స్ తీసిపోయి ఈక్వేషన్లో పెట్టండి. సో 10 ప్లస్ వర్క్ డన్ బై ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ విచ్ ఈజ్ 1/2 ఇంటూ m 1 గ్రామ్ అంటే 10⁻³ kgs ఇంటూ వెలాసిటీ స్క్వేర్. కిందికి వచ్చేసరికి ఎంత వెలాసిటీ వస్తుంది? 50. సో 50 స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే వర్క్ డన్ బై రెసిస్టెన్స్ వస్తుంది, అది నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే కిందికి పడేటప్పుడు రెసిస్టెన్స్ ఫోర్స్ పైకి ఉంటుంది కదా. సో ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి నెగిటివ్ వస్తుంది. సైడ్ ఇందులో క్వశ్చన్స్ ప్యాటర్న్ రిపీట్ అవ్వదు ఎక్కువగా, ఎందుకంటే ఇందులో థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అడగచ్చు. ఓకే, ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్కి సంబంధం లేకుండా ఒక 1000 ఒక 10,000 క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు ఈ చాప్టర్లోంచి. కాబట్టి సో వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్ కాన్సెప్ట్స్ మనం బాగా అర్థం చేసుకుంటే ఎటువంటి మోడల్ క్వశ్చన్ వచ్చినా కానీ చేయొచ్చు. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ వెరైటీస్ కొద్దిగా రిపీట్ అయినాయి, అవి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మీరు వచ్చే 3 క్వశ్చన్స్లో అట్లీస్ట్ ఒకటి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, 2 చేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు బాగా చదువుకొని పోతే 3 కూడా చేయొచ్చు అన్నమాట. ఆల్ రైట్, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి వర్క్ ఎనర్జీ పవర్లో. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, వర్క్, పవరు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ థీరం, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువగా చేసుకొని పోతే మనకి 3 క్వశ్చన్స్ వస్తే మనం 2 క్వశ్చన్స్ అట్లీస్ట్ మనం అటెంప్ట్ చేయగలుగుతాము. రిమెంబర్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కొంచెం జాగ్రత్తగా ఆ కాన్సెప్ట్స్ రివిజన్ చేసుకొని PYQs సాల్వ్ చేసుకొని వెళ్ళండి. మీరు ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు అవుట్ ఆఫ్ 3 క్వశ్చన్స్. ఓకే, సో ఇది వర్క్ ఎనర్జీ పవర్కి సంబంధించిన PYQs డిస్కషన్. ఓకే, వీటితో పాటుగా మనం ఇంతకుముందు కూడా వీడియోస్లో ఆటమ్స్, న్యూక్లియై, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచరు, కరెంట్ ఎలక్ట్రిసిటీ, థర్మోడైనమిక్స్, ఈ చాప్టర్స్ అన్నిటి కూడా PYQs డిస్కస్ చేసాం. వాటిని కూడా ఒకసారి, PYQs మాత్రమే కాదు, PYQs ఆ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అంతా కూడా బ్రీఫ్గా కవర్ చేసాం. సో వాటిని జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఓకే, జాగ్రత్త చదువుకోండి, ఎగ్జామ్ కేర్ఫుల్గా అటెంప్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా ఫిజిక్స్లో 100+ స్కోర్ చేయగలుగుతారు. ఫిజిక్స్ ఈజ్ నాట్ టఫ్ సబ్జెక్ట్, రిమెంబర్. ఓకే, కొంచెం జాగ్రత్తగా లాజికల్గా ఆలోచిస్తే డెఫినెట్గా స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది మీకు ఫిజిక్స్. రైట్, థ్యాంక్ యూ.